హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. స్త్రీని ఎప్పుడూ అవహేళన చేయకూడదు. సర్వనాశనం అయిపోతారు. స్త్రీ అంటే ఎవరనుకుంటున్నారు? స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది. జాగ్రత్త. గల్లంతైపోతారు. భాగవతం చదవండి అని పెద్దలు ఎందుకు చెప్తారో తెలుసా? ఆ భాగవతం అనే పదాన్ని మరలా మరలా ఆపకుండా పలికితే భాగవతం అని నీ నోటి వెంబడి వస్తుంది మిత్రమా. ఒకసారి ట్రై చేసి చూడండి. పలికిన దానికే అలా వస్తే ఇక చదివితే ఇంకెంత బాగుపడతామో జీవితంలో ఆలోచించు. ఏ ఇంటిలో మనశ్శాంతి ఉంటుందో ఆ ఇంటిలో స్త్రీ పురుషులిద్దరూ నవ్వుతూ ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. ఆ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. ఎలాగంటే ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎంత కష్టమైన పనైనా ఆనందంగా ఇష్టంగా నవ్వుతూ పనిచేస్తారు. కష్టపడి పనిచేసినప్పుడు దానికి తగినంత ఫలితం అంటే ధనం వస్తుంది. అదే లక్ష్మీదేవి అంటే. ధనమే కదా లక్ష్మి అంటే. అలాగే ఉత్సాహం లేని రోజున ఏ పని చేయ బుద్ధి పుట్టదు. శరీరం లేజినెస్గా ఉండి సహకరించదు. ఏ పని చేయనప్పుడు సంపాదన ఉండదు. సంపాదన లేకపోతే లక్ష్మి అంటే డబ్బు లేదనే కదా అర్థం. కాబట్టి ఆనందం ఉన్న దగ్గరే, ఉత్సాహం ఉన్న దగ్గరే, చిరునవ్వులతో ఆలు మగలు సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇంటిలో ఐశ్వర్యం పెరుగుతుంది. తన భర్త సంపాదన ఖర్చులను గమనిస్తూ తన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం ఏ భర్తకైనా ఒక వరం మిత్రమా. వాడు పోయిన జన్మలో మందార పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించి ఉండాలి, లేదా దాన ధర్మాలైనా అధికంగా చేసి ఉండాలి. నువ్వు చాలా గ్రేట్, కానీ కొంచెం లేట్. మగవారు కొంచెం తేడాగా బిహేవ్ చేశారో వారు నిన్ను దానికి వచ్చినట్లు మడత పెట్టి ఇస్త్రీ చేసేయగలరు. స్త్రీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మగవారి దరిద్రం ఏమిటంటే ఇప్పుడు సెక్షన్స్ కూడా స్త్రీలకే అనుకూలంగా ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం మిత్రమా, మగవారు శాంతంగా ఉంటే స్త్రీ శాంతమూర్తి, ప్రేమిస్తే ప్రేమమూర్తి, అర్థం చేసుకుంటే సకల దేవతలు. లేదు, కాదు, కూడదు, మేమే గొప్పని వారిపై అధికారం చెలాయిస్తే ఆది పరాశక్తి. అది ఎన్ని ర్యాడ్డో తెలియదు కానీ మొత్తం మగవాడి కింద ర్యాట్ దింపేస్తుంది. జాగ్రత్త. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.